మున్సిపాలిటీ మీద ఏమైనా ఫోకస్ పెట్టారా సార్ ఆంధ్రవలస మున్సిపాలిటీ మీద? మా ఆంధ్రవలస మున్సిపాలిటీకి ఏంటంటే ఒక పక్కన రైల్వే స్టేషను, రైల్వే ట్రాక్ అడ్డు. శ్రీకాకుళంకి రైల్వే స్టేషన్ కావాలని ఒక డిమాండ్ ఉంది. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ డిమాండ్ ఉంటే డిమాండ్ లాగే ఉండిపోతుంది. దానివల్ల ఏంటి ఫలితం? ఇట్స్ అది బేస్లెస్ డిమాండ్. బట్ ఒకటేంటంటే మా ఆంధ్రవలస ఎంతవరకు నేను చూశాను, నేను అన్ని ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ అవుతుందండి. మా ఆంధ్రవలసలో అసలు ఎక్కడ రియల్ ఎస్టేట్ కూడా ఉండదు, ఒక వెంచర్ కూడా లేదు. ఎందుకు అక్కడికి ఎవరు రారు, ఉన్న పరిశ్రమలు అన్నీ పోయినాయి. కారణం అక్కడ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, లేదో అక్కడ ఉన్న ఇతర ప్రాబ్లమ్స్ ఏంటనేది ఉంది. కానీ రైస్ మిల్ కూడా మా ఆంధ్రలో ఉన్నటువంటి రైస్ మిల్ కూడా క్లోజ్ చేశారు, జూట్ మిల్ క్లోజ్ చేశారు. సో ఇది ఒక 40 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. ఇప్పుడు ఏదో నిన్న మొన్నటిదని కాదు. నేను అందుకనే చెప్తున్నాను, నేను ఇండస్ట్రియల్ పాలసీలు కూడా ఇప్పుడు మారాయి. సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీస్ మార్చింది, ల్యాబ్ యాక్ట్లు మార్చింది, అనేక రకాలు మార్చారు. కాబట్టి రేపు భవిష్యత్తులో నా ఆలోచన అంతా కూడా ఇండస్ట్రీస్ ఎవరైనా వచ్చి పెట్టుకోవడానికి అనువైనటువంటి ప్రాంతంగా ఆమదావలస నియోజకవర్గాన్ని తయారు చేయాలి. దానికి నేను ప్రయారిటీ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. అలాగే ఎడ్యుకేషన్ అనేటటువంటిది, నేను మా దగ్గర పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది. సో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని నాకు ఒక కోరిక. అది ఏదర్ అంబేద్కర్ యూనివర్సిటీ ద్వారానా లేకపోతే జేఎన్టీ ద్వారానా అనేది, బట్ దానికి నేను తప్పనిసరిగా ప్లాన్ చేస్తున్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఆమదావలసలో. ఇది ఎందుకనంటే ఇండస్ట్రీస్ వచ్చినా వాళ్ళకి నిష్ణాతులు కావాలి. స్కిల్స్ లేకపోవడం వల్ల కూడా పరిశ్రమలు ఉంటాయి కానీ ఉద్యోగాలు మన వాళ్ళు ఉండరు. ఇప్పుడు మన హెచ్చర్ల ప్రాంతం ఉంది, మన రణస్థలం అక్యుపైడ్ భీమవరం. మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మన వాళ్ళు, కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు డబుల్ ది పాపులేషన్ ఉన్నారు. అంటే దానికి కారణం ఏంటి? ఆ స్కిల్స్ మనకు లేకపోవడం. సో తప్పనిసరిగా ఏంటంటే ఆ స్కిల్స్ అనేటటువంటిది ఉండాలి. నిన్ననే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి కూడా తీసుకుని వెళ్ళాం. మన పిల్లలందరూ కూడా ఏదైనా పోటీ పరీక్షలో లేకపోతే బ్యాంకు పరీక్షలు కానీ లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 వీటి పోవాలంటే విశాఖపట్నం వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే విజయవాడ పోవాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి, లేకపోతే రాజమండ్రి పోవాలి అనే పరిస్థితి ఉంది. అసలు ప్రభుత్వమే ప్రతి జిల్లాలో కూడా జిల్లా కేంద్రాల్లో ఈ పోటీ పరీక్షలను నిర్వహించేటటువంటి ట్రైనింగ్ ఏదైతే శిక్షణా కేంద్రాలని ప్రభుత్వం పెట్టాలి. దానివల్ల కూడా మా పిల్లలు ఇక్కడ ఉండి చదువుకోవడానికి ఆర్థిక భారాలు తగ్గుతాయి అనేటటువంటిది కూడా నిన్ననే మా దృష్టి కూడా తీసుకొని వెళ్ళాం. సో పాలసీల్లో అనేకం వస్తుంటాయి, ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి.